హిడ్మా చాలా ముఖ్యమైన వ్యక్తిగా అతి తక్కువ సమయంలో పేరు పొందడము అనేది ఎందుకంటే ఏ పని చేసినా ఆ పనిలో నువ్వు ఎక్సెల్ అయితే ఖచ్చితంగా ఈ చరిత్రలో నీకంటూ ఒక పేజీ మిగిలిపోతుంది. అది ఏంది చెత్త ఊడ్చే విషయం నుంచెల్లి రాకెట్లు తయారు చేసే విషయం వరకు. రాకెట్లు తయారు చేయడంలో కూడా అనేక వేల మంది ఉన్నారు. కానీ వాళ్ళందరి పేర్లు ఎప్పుడు రిజిస్టర్ కావు. అందులో గూడా ఎవరైతే అగ్రపదంలో ఉన్నారో, అగ్రస్థానంలో ఉన్నారో వాళ్ళ పేరు మాత్రమే రిజిస్టర్ అయితది. అదే విధంగా చిన్ ఏంది ఒక చిన్న గ్రామంలో మొక్కలు పెట్టే విషయంలో గూడా అత్యధిక మొక్కలు పెట్టి అత్యంత చిత్తశుద్ధితోటి, అంకిత భావంతోటి పనిచేసే ఒక వ్యక్తి పేరు గూడా ఈ చరిత్రలో నిలిచిపోతుంది. సో, అట్లా మావోయిస్టులు గూడా చాలామంది ఉన్నారు. వేల కొద్దీ ఉన్నారు. సో, వాళ్ళందరూ గూడా ఇట్లా ఇడ్మా లెక్క చరిత్రలో తమ పేరును సుస్థిరం జేసుకోలేరు. కారణం ఏందంటే, నమ్మిన సిద్ధాంతం కోసం అత్యంత అంకిత భావం, చిత్తశుద్ధితో పనిజేయడం. అది మంచా, చెడా అనేది ఇప్పుడు మనం పక్కన పెడితే, మనం నమ్మిన సిద్ధాంతం కోసం మనము ప్రాణాలను పణంగా పెట్టి పోరాడడమే ఈరోజు చరిత్రలో నిలిచిపోవడానికి కారణమైతుంది. అలాంటి వ్యక్తి ఈరోజు హిడ్మా అని ప్రతి ఒక్కరూ ఈరోజు హిడ్మా గురించి మాట్లాడుకోవడం. నిన్న 24 గంటలు చిన్న స్థాయి కేబుల్ ఆపరేటర్ నుంచెల్లి, యూట్యూబ్ నుంచెల్లి మొదలుకుంటే నేషనల్ ఛానళ్ళ వరకు హిడ్మా గురించి ఇన్ని ప్రత్యేక కథనాలు ఇవ్వడానికి ఆయన సాధించిన విజయాలు, ఆయన సాగించిన పోరాటం, ఆయన నమ్మిన సిద్ధాంతము ఇవే కారణాలు. సో, ఇలాంటి కారణాలతోటి ఈరోజు మొత్తానికి ఆయన మీద 1.8 కోట్ల రివార్డ్‌లో ఉన్నది. సో, ఎక్కడ ఛత్తీస్‌గఢ్‌లో 40,00,000, మహారాష్ట్రలో 50,00,000, మధ్యప్రదేశ్‌లో 15,00,000, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 25,00,000 చొప్పున 1.8 కోట్ల రివార్డులున్నాయి. ఆయన భార్య రాజీ పైన గూడా